రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఒక రైతుకు వచ్చిన రైతు భరోసాపై బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేసిన ట్వీట్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో హరీష్ రావును మించిన వారు ఎవరూ లేరు అని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై 3 నెలల నుండి విమర్శలు చేస్తున్నారు. బామర్దులు ఒకరిపై మరొకరు చేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నారని అన్నారు. అబద్దాలు ఆడడంలో హరీష్ రావు గారిని మించిన వారు మరొకరు లేదనడానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి బామర్దులిద్దరూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి కోసం లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరికాయ చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వం పైన వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్ధాస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు, మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా. రైతు భరోసా మీరు 10 సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 కోట్ల నిల్వతో మీ చేతుల్లో అధికారంలో కట్టబెడితే 7 లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు. మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అధికంగా దోపుకం చేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డీ మాఫీ చేసిన మీరు ఈరోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత 2-3 రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత 2 ఎకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్దాల హరీష్ రావు గారు ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి సంబంధించిన సకీర్తి కనకవ్వకు 31 గుంట ఉంటే కేవలం 1,650 రూపాయలు వేసిండ్రు. ఇది కూడా రైతు భరోసాలో కోత అని చెప్పని ఒక మాట విష ప్రచారం చేస్తూ రైతు భరోసాను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సకీర్తి కనకవ్వకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం, ఈ సకీర్తి కనకవ్వ అనేటువంటి పాస్ పుస్తకంలో ఈ పాస్ పుస్తకం బిలో 4 గుంటలు ఉంది. 943/10/7లో 7 గుంట ఉంది. కలిపితే 11 గుంటలు. ఈ 11 గుంటలకు పోర్చుగల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1,650 రూపాయలు వచ్చినట్టుగా ఈ పట్టిక చెప్తుంది. చేసింది అటకెక్కింది. అసలు ఎక్కడ కూడా వాళ్ళు బయట ప్రపంచంలో చూపించలేడు. కానీ అందులో 33 కాళ్ళు టేబుల్ తీసుకొని వచ్చి మీ 61% బీసీలకు ఇచ్చినామంటారు. తీరా చూస్తే 51% బీసీలకు ఆ రోజు చూపించారు. ఈరోజు మీ 56% చూపించారు. అంటే మీకంటే 5% బీసీలకు ఎక్కువనే చూపించిన సందర్భం ఉంది. అంటే వీళ్ళు ప్రజలను తప్పుదారు ప్రతిరోజు వక్ర భాష్యం చెప్పడంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత గారు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఏ విధంగానైనా మేము మార్కులు కొట్టేయాలి, రేపు వచ్చేటువంటి దానిలో మేము ఏదో ముందుకు సాగాలి. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు.